నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ లేదా మేనేజ్మెంట్ ఆర్ ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సర్టిఫికేట్ అప్లోడ్ అండ్ వెరిఫికేషన్, చాయిస్ ఫిల్లింగ్ లేదా వెబ్ ఆప్షన్స్కి, సీట్ అలాట్మెంట్ అండ్ ఫీ పేమెంట్, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అసిస్టెన్స్, ఇలాంటి సర్వీసెస్ అన్నిటి కోసం అండ్ గైడెన్స్ కోసం వెంటనే సంప్రదించండి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. మొబైల్ నంబర్ 9849966500. సో మీ అందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫ్రీగా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు నీట్కి సంబంధించి మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా దీంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్, నోటిఫికేషన్స్ ఇలాంటివి ఏవి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఈ యూట్యూబ్ వీడియో చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రీగానే క్రియేట్ చేశాం కాబట్టి మీరు ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీరు దాంట్లో జాయిన్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఒకవేళ మీకు లింక్ కావాలనంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అయితే ఇంకా నిన్నటి వీడియోలో మనము ఈ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో అండ్ అవి ఏ కౌన్సిలింగ్లో సీట్స్ ఫిల్ చేయబడతాయి ఏంటి అనే విషయం అంతా కూడా మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. అయితే నిన్న చెప్పినట్లు మీకు ఈ వీడియోలో అసలు మొత్తం ఫీజు డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో మొత్తం అంతా కూడా ఇక్కడ క్లియర్గా నేను చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు దగ్గర నుంచి మొత్తం కాలేజీలో అడ్మిషన్ తీసుకునేంత వరకు మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ చదవడానికి అనేది మీకు క్లారిటీ వస్తుంది. అయితే మనకి దీంట్లో ఇది తెలంగాణకి సంబంధించిన కౌన్సిలింగ్ కాబట్టి తెలంగాణకి సంబంధించిన ఫీజెస్ మాత్రమే ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో ఉండే అటువంటి ఫీజులు వేరే ఉంటాయి. అంటే బట్ నేను ఓన్లీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ చేశాను. సో ఇంకా వేరే చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. సో ముందుగా మనకి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అని ఉంటుంది. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ నోటిఫికేషన్లో మీకు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి 2 నోటిఫికేషన్లు వస్తాయి. ఒకటేమో ఏ కేటగిరీకి సంబంధించి, అంటే నేను చెప్పాను కదా. సో ఏ కేటగిరీ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా అనుకోవచ్చు లేదా కన్వీనర్ కోటా అని కూడా అనుకోవచ్చు. దీంట్లో మనకి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. సో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది నిన్నటి వీడియోలో ఉన్నాను. నిన్నటి వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి, ఇంకా మీకు క్లారిటీగా తెలుస్తుంది ఏ సీట్లు ఎలా ఫిల్ చేస్తారు అనేది. సో అయితే మనకి ఏ కేటగిరీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అదే విధంగా బి అండ్ సి కేటగిరీకి సంబంధించి ఇంకొక సపరేట్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే, అయితే వాటికి మనకి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఏ కేటగిరీకి రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే ఏ కేటగిరీలో ఓసీ క్యాండిడేట్స్ లేదా బీసీ క్యాండిడేట్స్ అయితే 4000 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు కింద. ఒకవేళ మీరు ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 3200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్. ఒకవేళ మీరు బి లేదా సి కేటగిరీకి రిజిస్టర్ చేయాలి అని అనుకుంటే 12,000 రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు ఈ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత దాన్ని ఇమీడియట్గా అంతా డేట్ క్లోజ్ అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానికి కొంత డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసి సీట్స్ కూడా అలాట్ చేసి మీకు సీట్లు ఇస్తారనమాట. ఒకవేళ సీటు మీకు వచ్చినట్లయితే అప్పుడు మీరు ఎంత పే చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, యూనివర్సిటీ ఫీజు అని ఒకటి ఉంటుంది. మీరు అది పే చేస్తేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో అయితే దీంట్లో మనకి ఏ క్యాట్ సీట్ అలాట్ అయిందనుకోండి, ఎంబీబీఎస్ సీట్ అలాట్ అవుతే మీరు 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేస్తేనే మీకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ యూనివర్సిటీ ఫీజు పే చేస్తేనే మీకు ఏదైనా సరే ఏ క్యాట్ అయినా, బీ క్యాట్ అయినా, సి క్యాట్ అయినా డౌన్లోడ్ అవుతుంది అనమాట అలాట్మెంట్ ఆర్డర్. అయితే ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయిన వాళ్ళు 12,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. బీడీఎస్ అయితే కూడా 12,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది.
ఇన్ కేస్ మీకు బీక్యాట్లో సీట్ అలాట్ అయినట్లయితే, అంటే దీన్ని మేనేజ్మెంట్ కోటా అని కూడా అంటారు కదా, సో దీంట్లో సీట్ అలాట్ అయినట్లయితే మీకు ఎంబీబీఎస్ అయితే 40,000, బీడీఎస్ అయితే 20,000 పే చేయాల్సి ఉంటుంది. లేదు ఇంకా సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ కోటాలో సీటు మీకు ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయితే 70,000 రూపీస్ పే చేయాలి. బీడీఎస్ అయితే 40,000 రూపీస్ పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ చేసిన అలాట్మెంట్ ఆర్డర్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాంతోపాటు ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ అంతా తయారు చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి మీ దగ్గర. దాంతోపాటు ఒక 3 సెట్లు జిరాక్స్ ఉండాలి అండ్ ఒక 10-12 ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. ఓకే, అండ్ బాండ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఏంటి, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కోటాలో ఏమైనా సీట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మనల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, అంటే కొన్ని కాలేజెస్లో మనము తక్కువ ఫీజుకి కూడా ఎన్ఆర్ఐ కోటాలో సీటు చేసి పెడతాం కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, లేదా ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కాల్ చేయండి, మాట్లాడదాము. సో ఇది మనకి అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ డౌన్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి ఫీజు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యూషన్ ఫీజు అనమాట. ఓకే, ఇందాక చెప్పినట్లు సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి, జిరాక్స్, ఒరిజినల్ సెట్స్ అండ్ బాండ్స్. వాటితో పాటు మీరు డీడీ తీసుకెళ్లాల్సిన ట్యూషన్ ఫీజు, వాటి తాలూకు డీటెయిల్స్ అనమాట. ఓకే, సో ఇక మనము గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినట్లయితే 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినట్లయితే 60,000 రూపీస్ పే చేయాలి. ఓకే, ఏ కేటగిరీ. ఇన్ కేస్ బి కేటగిరీ అనుకోండి, బి కేటగిరీ వచ్చేసి మనకి గవర్నమెంట్లో ఉండదు, ఓన్లీ ప్రైవేట్లోనే ఉంటుంది కాబట్టి తెలంగాణలో 11.55 lakhs నుంచి 13 lakhs వరకు డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ మనకి ఫీజు వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, 11.5 లక్షల నుంచి 13 లక్షలు సంవత్సరానికి ఇలా ఉంటుంది బీ క్యాట్లో సీట్ వచ్చినట్లయితే. ఒకవేళ మీకు సి క్యాట్లో ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వచ్చినట్లయితే 23 లక్షల నుంచి 23,10,000 నుంచి 26 లక్షల వరకు కాలేజీని బట్టి ఉంటుంది. అంటే దీనికి డబుల్ అనమాట, బి కేటగిరీకి డబుల్ ఈ సి కేటగిరీకి ఫీజు ఉంటుంది. ఇన్ కేస్ మీకు నీలిమా మెడికల్ కాలేజ్లో, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మీకు సీట్ వచ్చినట్లయితే, బీ క్యాట్లో సీట్ వస్తే 15 లక్షల రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ సి క్యాట్లో వచ్చినట్లయితే 22.5 lakhs మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా డీడీలోనే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఏ కాలేజ్ మీ సీట్ వస్తే ఆ కాలేజ్ పేరు మీద. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బీడీఎస్ ఫీ స్ట్రక్చర్ అనమాట. బీడీఎస్లో మీకు గవర్నమెంట్ సీట్ అలాట్ అయితే, అంటే గవర్నమెంట్ కాలేజీలో ఏ క్యాట్ సీటు అలాట్ అవుతే 10,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ అయినట్లయితే 45,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సంవత్సరానికి. ఇన్ కేస్ ప్రైవేట్లో మీకు బి కేటగిరీ ఫీజు అయినట్లయితే 4.2 నుంచి 5 lakhs వరకు ఉంటుంది కాలేజీని బట్టి. అండ్ మీకు సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు వచ్చేసి దీనికి 1.25 times ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అంటే 5,25,000 నుంచి 6,25,000 వరకు కాలేజీని బట్టి ఫీజు అయితే ఉంటుంది ఇది బీడీఎస్కి. సో ఇది కాకుండా మీరు ఇవన్నీ రెడీ చేసుకొని డీడీ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే కాలేజ్లో అడ్మిషన్ కోసం మీరు వెళ్ళినప్పుడు, అక్కడ అంటే వెళ్ళకముందే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మీకు ఆల్రెడీ కాలేజీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఎంత తీసుకెళ్ళాలి, ఏంటి, ఎలా తీసుకెళ్ళాలి, డీడీయా లేకపోతే ఆర్టీజీఎస్ చేయాలా లేకపోతే క్యాష్లో తీసుకురావాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తారు ముందే. అయితే ఈ ట్యూషన్ ఫీజుతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా అదర్ ఫీజెస్ అన్నీ కూడా కొన్ని ఉంటాయి. ల్యాబ్, లైబ్రరీ ఫీజు ఇది 1 lakh నుంచి 2 lakhs వరకు ఉండే అవకాశం ఉంటుంది, కాలేజీని బట్టి మారుతూ ఉంటుంది. ఇది కాకుండా హాస్టల్ ఫీజు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అప్రాక్సిమేట్గా చెప్తున్నా నేను, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. తర్వాత మెస్ ఛార్జెస్ ఉంటాయి కొన్ని కాలేజీల్లో. ఓకే, అకామిడేషన్ సపరేటు, మెస్ సపరేట్ ఉంటుంది, మెస్ ఫీజు. సో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అప్రాక్సిమేట్గా ఒక 60,000 అలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు కాలేజీలో మాట్లాడి తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇంత అవుతుంది, ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి ఈ ఫీజుకి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎయిమ్స్ గురించి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మనకి ఎయిమ్స్ బీబీ నగర్ కూడా ఉంది కాబట్టి దీంట్లో ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, అకాడమిక్ అండ్ అదర్ ఫీజెస్ ఇవన్నీ కూడా
ఈ రేంజ్లో ఉన్నాయి. హాస్టల్ అండ్ అదర్ ఛార్జెస్ ఇవన్నీ కలిపితే మనకి చూడండి 5856 అవుతుంది. ఇది కాకుండా ఎగ్జామినేషన్ ఫీజు పర్ పేపర్ 50 రూపీస్ అంట. తర్వాత మెస్ ఎక్స్పెన్సెస్ 70,000 పర్ యానం ఉంటుంది. తర్వాత ఇక ట్యూషన్ ఫీజు కూడా మీకు చూడండి 1350. ఓకే, 1350 ఉంది. సో ట్యూషన్ ఫీజు ఇవన్నీ తక్కువనే ఉన్నాయి కానీ బట్ మనకి ఓన్లీ మెస్ ఎక్స్పెన్సెసే చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత బుక్స్ అండ్ అదర్ లెర్నింగ్ రీసోర్సెస్ టు బి బాట్ బై స్టూడెంట్స్, ఇది ఆప్షనల్, 30,000 అప్రాక్సిమేట్గా ఉంటుంది. సో దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇదంతా ఉందన్నమాట. సో ఇది కాకుండా మనకి ఇంకా నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజెస్ కూడా ఉన్నాయి కదా. ఆ మల్లారెడ్డి కాలేజెస్లో ఎంత ఉంటుంది అని అంటే, ఈ మల్లారెడ్డి 2 కాలేజీలు కూడా ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి, తెలంగాణ కౌన్సిలింగ్లో ఉండవు. సో వీటిలో సీట్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడండి, మెరిట్ అంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చినట్లయితే పెయిడ్ సీట్ అంటారు దీన్ని, లేదా మేనేజ్మెంట్ కోటా అని కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ అని 5 ఇన్స్టాల్మెంట్స్లో ఫీజు ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఇన్స్టాల్మెంట్ 1 నుంచి 4 వరకు 19 lakhs కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో లాస్ట్ ఇయర్ అంటే ఇది 4.5 yearsకే ఛార్జ్ చేస్తున్నారు. 9.5 lakhs కడితే సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వచ్చినట్లయితే, ఎన్ఆర్ఐస్ అయినా లేకపోతే ఫారెన్ నేషనల్స్, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కేటగిరీ ఇట్లాంటి వాటిలో మీకు సీట్ వచ్చినట్లయితే $35,000 ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి ఉంటుంది, అప్ టు 4 ఇన్స్టాల్మెంట్స్ వరకు. తర్వాత ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ $17,500 అనమాట. అంటే ఇప్పుడు డాలర్ మనకి అప్రాక్సిమేట్గా 95 రూపీస్ అట్లా ఉంది కాబట్టి 100 అనుకోండి. 100 అనుకున్నట్లయితే 35,000 అంటే మనకి 35 lakhs. ఓకే, సో 35 lakhs ఎవ్రీ ఇయర్ అంటే అప్ టు 4 years వరకు. తర్వాత 17,50,000 అనుకోండి ఇది. ఓకే, ఈ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్. సో ఈ విధంగా మనకి ఈ ఫీజులు ఉంటాయి. ఏది మనం ఇప్పుడు చూస్తుంది మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దాని తర్వాత మనకి అడ్మిషన్ అండ్ హాస్టల్ ఫీజు ఇది 50,000 రూపీస్ ఉంది. హాస్టల్ ఫీజు పర్ యానము 1,50,000 ఉంటుంది, నాన్ ఏసీ రూమ్స్ విత్ మెస్ అనమాట ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ఏ పేరు మీద డీడీ తీసుకోవాలి ఏంటి అనేది ఇవన్నీ క్లియర్గా ఇక్కడ ఇస్తారు. సో అదేవిధంగా మనకి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, దీంట్లో అయితే మీకు 4 ఇన్స్టాల్మెంట్స్ 20,50,000 పర్ ఇన్స్టాల్మెంట్, అంటే ఇయర్లీ అనుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 10,25,000 ఉంది. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వచ్చినట్లయితే $42,000 అప్ టు 4 years, అంటే 42 lakhs పర్ యానం పడుతుంది మీకు. నెక్స్ట్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మీకు 21 lakhs అవుతుంది అనమాట. ఇది ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వచ్చినట్లయితే. ఈ 2 ఆల్ ఇండియా కోటాలో సీట్స్ అలాట్ అవుతాయి. సో దీంట్లో కూడా మనము మాట్లాడవచ్చు ఎన్ఆర్ఐ కోటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అడ్మిషన్ అండ్ హాస్టల్ ఫీజు అది సేమ్ ఉంది, 50,000 అడ్మిషన్ ఫీజు. తర్వాత 1,50,000 హాస్టల్ ఫీజు అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన డీడీ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది కాకుండా ఇంకా ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి ఇది మనకి ఇంతకుముందు ఉన్నటువంటి జియో. ఓకే, ఇదే జియో ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకనంటే ఇది బ్లాక్ పీరియడ్, ఒక 3 years బ్లాక్ పీరియడ్కి ఈ జియో ఉంటుంది కాబట్టి, అంటే ఈ ఫీజ్ డీటెయిల్స్ ఈ పీరియడ్ 2023 నుంచి 26 వరకు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్. ఇక్కడ సి క్యాట్ అప్ టు 2 times ఆఫ్ బి క్యాట్ అని క్లియర్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లు కాలేజీని బట్టి ఇది 13 lakhs, 12 lakhs, 11.55 లేదా 12.5 ఇలా ఉంటాయి అన్నమాట. సో సి క్యాట్ డబల్ ఉంటుంది బి క్యాట్కి. సో ఇదంతా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, బీ క్యాట్ ఫీజు మాత్రమే వేరీ అవుతుంది. ఏ క్యాట్ అయితే అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందన్నమాట ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికీ. సో ఇవన్నీ కూడా చూద్దామంటే, బీ క్యాట్ సీట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అదొకటి మీకు చెప్తాను. అపోలో 13 lakhs, అయాన్ 12 lakhs, అరుంధతి 11.55 lakhs, తర్వాత భాస్కర్ మెడికల్ 11.55, 11.55 అనుకోండి. నెక్స్ట్ చల్మెడ ఆనందరావు 13 lakhs. నేను ఏదైతే బీ క్యాట్ చెప్తున్నానో దానికి డబల్ సి క్యాట్ ఫీజు ఉంటుంది. ఓకే, చల్మెడ ఆనందరావు 13 lakhs ఉంది కాబట్టి సి క్యాట్ 26 lakhs అవుతుంది. అలా కాకుండా తక్కువలో కావాలంటే కూడా మనము చేయొచ్చు. మీరు తప్పకుండా 9849966500 లేదంటే 9849068590లో కాంటాక్ట్ చేయండి, మీకు మంచి ప్యాకేజెస్ ఇప్పిస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
11,55,000. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి. సో చెల్మెడ ఆనందరావు ఒకటే కాదు, ఇంకా చాలా కాలేజెస్లో అలా మనకి కొంత తక్కువ అమౌంట్లో, అంటే ఎన్ఆర్ఐ కోటాలో మాత్రమే, బీక్యాట్ కాదు, ఎన్ఆర్ఐ కోటాలో మాత్రమే సీట్ ఇప్పించడం కాదు, ఫీజు మాత్రమే తక్కువ చేయడం. ఓకే, సీటు ఇప్పేయడం అనేది ఇంపాసిబుల్. మీకు వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి నీట్ ర్యాంకును బట్టి మాత్రమే మీకు ఏ క్యాట్ అయినా, బీ క్యాట్ అయినా, సి క్యాట్ అయినా అలాట్ కావాలి, మెరిట్లో మాత్రమే అలాట్ అవ్వాలి. సో మీకు మీ ర్యాంకును బట్టి మీకు సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది చూసి దాని ప్రకారంగా మీకు ఆ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంది అంటేనే అప్పుడు దాంట్లో మాట్లాడి మీకు ఫీజు తగ్గించడం అనేది చేయడం జరుగుతుంది. అంతే తప్ప మీకు సీట్ ఇప్పించడం అనేది ఎవరు చేయలేని పని. ఓకే, మీకు న్యాచురల్గా మీకు మీ ర్యాంకును బట్టి సీటు కౌన్సిలింగ్లో రావాల్సిందే. ఓకే, ఓన్లీ ఫీజు మాత్రమే మనం మాట్లాడి తగ్గిస్తాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 11,55,000, ఫాదర్ కొలంబో 1155, డెక్కన్ ఇది పెరిగింది. దీనికి నెక్స్ట్ ఇంకొక పేజ్లో జియో చూపిస్తాను. 12,50,000 ఉంది ఈ లిస్ట్లో, బట్ ఇది పెరిగింది. తర్వాత డాక్టర్ విఆర్కే 12 lakhs per annum బీక్యాట్. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది 13 lakhs. ఇది నార్కెట్పల్లి సేమ్ ఉంటుంది, అదేవిధంగా హైదరాబాద్ కూడా సేమ్ 13 lakhs ఉంటుంది. మమతా అకాడమీ 12 lakhs, మమతా మెడికల్ కాలేజ్ 12 lakhs, ఖమ్మం అండ్ బాచ్పల్లి. తర్వాత మహావీర్ ఇన్స్టిట్యూట్ 11,55,000, మహేశ్వర 1155, మల్లారెడ్డి 13 lakhs. ఇది మనకి 23లో వచ్చినటువంటి లిస్ట్ కాబట్టి దీంట్లో మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి. ఈ రెండు మనకి యూనివర్సిటీస్ అయ్యి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ ఉండవు. సో ఇవి ఎక్స్క్లూడ్ చేయాలి మనం. మెడిసిటీ 12 lakhs, ఎంఎన్ఆర్ 13 lakhs, ప్రతిమ 12 lakhs, ప్రతిమ వరంగల్ 11,55,000. తర్వాత ఆర్వీఎం మెడికల్ కాలేజ్ 12 lakhs, షాదన్ 12 lakhs. తర్వాత ఎస్విఎస్ 12,50,000, సురభి 11,55,000, టిఆర్ఆర్ 1155. ఇది మనకి మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి జియో అనమాట. సో దీని తర్వాత ఇంకొక డెంటల్ కాలేజెస్ కూడా చూపిస్తాను చూడండి. డెంటల్లో మీకు 45,000 ఏ కేటగిరీ సీట్ ఫీజు అనమాట. ఒకవేళ బీ క్యాట్లో సీట్ వచ్చినట్లయితే చూడండి, ఆర్మీ డెంటల్ కాలేజ్ అయితే 4 lakhs, బీ క్యాట్ అయినా సి క్యాట్ అయినా. ఓకే, 4,25,000 ఉంటుంది. అదేవిధంగా కామినేని డెంటల్ అయితే మీకు 4,20,000 క్యాట్ బి. దీనికి అప్ టు 1.25 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి క్యాట్ సికి ఇది 525 దాకా ఉంటుంది. తర్వాత మల్లారెడ్డి ఇది కూడా ఎక్స్క్లూడ్ చేయాలి, మల్లారెడ్డి. తర్వాత మమతా డెంటల్ 4,20,000. తర్వాత మేఘనా ఇన్స్టిట్యూట్ 4,20,000 బీ క్యాట్ ఫీజు. ఎంఎన్ఆర్ 5 lakhs. సో ఇలా 5 lakhs ఉన్నవి ఒక 2 అలా ఉన్నాయి. పానినియా 5 lakhs, ఎస్విఎస్ 420, శ్రీ బాలాజీ డెంటల్ 420, శ్రీ సాయి కాలేజ్ 420, తిరుమల ఇన్స్టిట్యూట్ 420. ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ డెక్కన్కి సంబంధించి ఇంకొకటి చూపిస్తా అన్నాను కదా. సో డెక్కన్లో అయితే మీకు ఇది డెక్కన్ మెడికల్ కాలేజ్ 13,90,000 అనమాట. సో ఇది మనకి ఫీజుల వివరాలు. ఓకే, ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు మన ఆఫీస్కి కూడా రావచ్చు, లేదనంటే ఆన్లైన్లో సర్వీస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ వచ్చేంత వరకు కూడా మీకు గైడెన్స్ లేదా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఇది ఫ్రీగా ఉంటుంది. మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా, అలర్ట్స్ ఉన్నా కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.